ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా నిలిచిన ఎన్టీఆర్ ఇటీవల కాలంలోని దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో వార్ 2 సినిమాని చేస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా, అయన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ప్రభాస్ సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ని ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ దేవరా సినిమాతో మరోసారి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కొరటాల శివ తీసిన దేవరాకు బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్ల గ్రాస్ వచ్చింది. సోలో హీరోగా ఎన్టీఆర్కి ఇవే అత్యధిక వసూళ్లు. ఆర్ఆర్ సినిమాతో పాటు దేవరా సినిమా కారణంగా హిందీ ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ పై అభిమానం మరింత పెరిగింది. ఇక వార్ 2లో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తుండడంతో బాలీవుడ్ కు ఎన్టీఆర్ నేరుగా వెళ్తున్నట్టు అవుతోంది. ఎన్టీఆర్ హృతిక్ కాంబో యాక్షన్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. వార్ 2 సినిమా షూటింగ్ చకాచకా జరుగుతోంది. ఇటీవలే ముంబైలో కీలక సన్నివేశాలు విచిత్రీకరణ జరిపారు. త్వరలోనే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఒక మాస్ మసాలా సాంగ్ను వార్ 2 కోసం రెడీ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ను వార్ 2 మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. వార్ 2లో శ్రద్ధా కపూర్తో ఐటమ్ సాంగ్ చేయించడం ద్వారా సినిమాను మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసే అవకాశాలు ఉంటాయి. అసలే శ్రద్ధా కపూర్ ప్రస్తుతం స్త్రీ 2 బ్లాక్ బస్టర్తో ఊపు మీద ఉంది. ఎన్టీఆర్ చేస్తున్న మొదటి హిందీ సినిమా కావడంతో ఆయన అభిమానుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ది బెస్ట్ ఇచ్చే విధంగా ఎన్టీఆర్ నటిస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు. యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ పోరాడే విధానం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో ప్రాజెక్ట్ ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.